గారు కౌబాయ్గా మారిన అద్భుతం. పణుకువలస అనే ఒక ఊరిలో రామకృష్ణ హరనాథ్ అనే పంతులు గారు ఉండేవారు. తెల్లటి షర్టు, నూనె జుట్టు, ముక్కుపై కళ్ళజోడు. దట్స్ హిస్ స్టైల్. ప్రతిరోజు పిల్లలకు పాఠాలు చెప్పడం, పెద్దలకు సద్బోధలు చెప్పడం ఆయన జీవితం. ఒక రోజు ఊర్లోకి సర్కసు వచ్చింది. అందులో గుర్రాలు, కత్తులు, పెద్ద టోపీ వేసుకున్న కౌబాయ్లు కనిపించారు. చిన్న పిల్లలు అందరూ వావ్ కౌబాయ్ అని అరవడం ప్రారంభించారు. అది చూసి పంతులుగారు ఆశ్చర్యపోయారు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక పంతులుగారు అనుకున్నారు, నేను ఎందుకు ఒకసారి కౌబాయ్ అయిపోకూడదు? పిల్లలకు కొత్త పాఠం చెప్పొచ్చు కదా. ఇక మరుసటి రోజు తెల్లటి షర్టుకి బదులు గోధుమ రంగు జాకెట్, కళ్ళజోడు మీద పెద్ద వెస్టర్న్ టోపీ, ప్యాంటుకి చాపలు కట్టుకుని నడుము దగ్గర ప్లాస్టిక్ తుపాకీ పెట్టుకుని ఊరంతా తిరుగుతూ హౌడీ పార్ట్నర్స్ అని చెప్పడం మొదలు పెట్టారు. ఊర్లో పిల్లలు అందరూ మురిసిపోయారు. మా పంతులుగారు కౌబాయ్గా మారిపోయారు అని చప్పట్లు కొట్టారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే పంతులుగారు కౌబాయ్ పార్ట్ 2లో చూడండి. పిల్లల సరదాకి, పంతులుగారి పౌరుషానికి ఇది ఒక చిన్న మజిలీ స్టోరీ. సంతోషంతో నవ్వుతున్న ముఖం. పిల్లల సరదాకి, పంతులుగారి పౌరుషానికి ఇది ఒక చిన్న మజిలీ స్టోరీ. పంతులుగారు కౌబాయ్గా మారిన అద్భుతం. పణుకువలస అనే ఒక ఊరిలో రామకృష్ణ హరనాథ్ అనే పంతులు గారు ఉండేవారు. తెల్లటి షర్టు, నూనె జుట్టు, ముక్కుపై కళ్ళజోడు. దట్స్ హిస్ స్టైల్. ప్రతిరోజు పిల్లలకు పాఠాలు చెప్పడం, పెద్దలకు సద్బోధలు చెప్పడం ఆయన జీవితం. ఒక రోజు ఊర్లో